శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. ఈరోజు భగవద్గీతలో 5వ శ్లోకము. దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకంలో సంజయుడు పాండవుల సైన్యంలోని 6 గొప్ప యోధుల గురించి ప్రస్తావించాడు. ఈ శ్లోకం ద్వారా సంజయుడు ధృతరాష్ట్రుడికి పాండవుల సైన్యం ఎంత బలంగా, అనుభవజ్ఞులైన, ధర్మబద్ధమైన యోధులతో కూడి ఉందో తెలియజేస్తున్నాడు. ఇది యుద్ధం యొక్క తీవ్రతను, అలాగే ఇరుపక్షాల బలాబలాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఈ శ్లోకం మన జీవితానికి ఏం చెబుతుందంటే, ధర్మం పక్షాన నిలబడిన వారికి సహాయం స్వయంగా లభిస్తుంది. నాయకత్వం అంటే ఆదేశించడం కాదు, ఆదర్శంగా ఉండడం. బలాన్ని అంచనా వేయడం అంటే గెలవడం మొదలుపెట్టినట్టే. అంతేకాదండి, ఈ శ్లోకం కేవలం యుద్ధ వర్ణన మాత్రమే కాదు, ధర్మం గురించి, నీతి గురించి, సంబంధాల గురించి, అలాగే కార్యాచరణలో మనం ఎలా ఉండాలో తెలియజేసే ఒక గొప్ప సూచన. మీరు ఈ శ్లోకం నుండి ఏమి తెలుసుకున్నారో, మీకు ఎలాంటి భావన కలిగిందో కింద కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.